మాకు ఈ సాంగ్స్ కానీ కామెడీ కానీ టోటల్గా సినిమా చాలా బాగుంది. ఈ అమ్మాయి కూడా అలాగే రెడీ అయ్యి వచ్చింది. మేము సినిమా భాగ్యలక్ష్మి అయితే మేము సినిమా చూసి చిన్నగా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము, ఎందుకంటే అందరు పట్టుకుంటారని. అమ్మాయి శారీ కట్టుకొని వచ్చి అలాగే రెడీ అయ్యి వచ్చిందని పట్టేసుకున్నారు. దొంగలు ఎక్కువ రోజులు దాక్కోలేరు, దొరికిపోయాము, దొంగల్లాగానే దొరికిపోయాము. చాలా చాలా బాగుంది. వెంకటేష్ గారు మాకు ఈ సంక్రాంతికి ఎలాంటి మూవీ ఇచ్చారంటే, సంక్రాంతి పండగ ఈరోజు, కానీ సంక్రాంతి పండగ కంటే ఈ మూవీ చేసుకొని ఇంకా మేము ఎక్కువ పండగ ఫీల్ అవుతున్నాము. వెంకటేష్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. 1000కి 1000 రేటింగ్ ఇస్తున్నాం మేము. 1000కి 1000 రేటింగ్. 1000కి 1000 రేటింగ్. 2000 నువ్వు 1000 నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు రెడీ అయ్యి వచ్చావు కాబట్టి హీరోయిన్ లాగా. ఈమె 2000 రేటింగ్ ఇస్తుంది అనమాట. అది ఆల్ ఓవర్ చూసుకుంటే కూడా సంక్రాంతి అంతా కూడా చాలా పండగ వాతావరణం అంతా కూడా హైదరాబాద్ నగరం అంతా ఐమాక్స్ లోనే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్ ఎట్లాంటి ఒపీనియన్స్ చెప్తున్నారు? ముఖ్యంగా ఫ్యామిలీ హీరో కాబట్టి వెంకీమామ గురించి మహిళా ఫ్యాన్స్ ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడించినప్పుడు మీరు కూడా హీరోయిన్ మాదిరిగా ఉన్నారంటూ మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. వి ఆల్సో అప్రిషియేట్ యూ. చాలా అప్డేట్స్ అందిస్తున్నారు. మహిళా ఫ్యాన్స్తో కూడా అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వెంకీ ఫ్యామిలీ హీరో కాబట్టి ఒకసారి వాళ్ళతో మహిళా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్, ఇప్పటికే చూసుకుంటే ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళారు. మహిళలందరూ కూడా లోపల ఉన్నారని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా మహిళలందరూ కూడా చెక్క పనులు చేసుకొని వెంటనే దేవుడికి పూజ చేసి వెంకీమామ సినిమా చూడడానికి చాలా తొందరగా వచ్చేసారని చెప్పొచ్చు. ఇంతకుముందు వరకు నేను కొంతమంది వృద్ధులతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ కాలు బాగాలేకపోయినా, వాళ్ళకి హెల్త్ సహకరించకపోయినా కూడా వెంకటేష్ని చూడాలంటూ కొంతమంది ఇక్కడ వరకు కూర్చున్నారు. కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ మాత్రం ఇక్కడనే ఈ స్టెప్స్ పైన కొద్దిసేపటి వరకు కూర్చొని వెంకటేష్ని మమ్మల్ని చూపించండి, మేము వెంకటేష్ని చూడాలనుకుంటున్నాం అంటూ ఎంతో ఆసక్తిగా వాళ్ళ ఎక్సైట్మెంట్తో కూర్చున్న పరిస్థితి అయితే కనిపించింది మనకి. ఇప్పటికే చూసుకున్నట్టే కూడా లేడీస్ అందరూ కూడా, ఎందుకంటే వెంకటేష్ అంతే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు, చాలా కామెడీ చేస్తుంటారు. అందరికీ అంటే ఫ్యామిలీ అందరికీ అంటే ఓరియంటెడ్ ఎవరైతే ఫ్యామిలీ మూవీస్ చూస్తుంటారో వాళ్ళందరికీ చాలా ఆప్తుడు అని కూడా చెప్పొచ్చు. అటువంటిది మూవీ మాత్రం బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటే ప్రస్తుతం అయితే ఇది టాక్ అయితే ఇక్కడ నుంచి అని పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో 2019లో వెంకీ అలాగే అనిల్ రావిపూడి F2తో హిట్ కొట్టారు. తాజాగా మళ్ళీ 2024లో అదే కాంబో మళ్ళీ హిట్ పేరుగా నిలిచింది. ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టారు. ఈ కాంబినేషన్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకీ అండ్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. సినిమా సూపర్గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అంటూ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అనిల్ రావిపూడి మరో హిట్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సాంగ్స్ హైలైట్గా నిలిచాయి. అలాగే ఇక సినిమాలో కామెడీ కూడా పండిందంటున్నారు. అలాగే అన్ని సన్నివేశాలు కూడా చాలా సరదాగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మహిళా ఫ్యాన్స్, ఇక వెంకీమామ అంటేనే ఫ్యామిలీ స్టార్ కాబట్టి మహిళా ఫ్యాన్స్ బాగా ఎగబడి చూస్తుంటారు సినిమాని. అందుకు అంచనాలకు తగ్గట్టుగానే ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టిందనే టాక్ అయితే వస్తుంది.